బాగా ఆలోచించి గుర్తు చేసుకుని చెప్పు. చిన్నతనంలో దగ్గర కూర్చొని శ్రద్ధగా చదివించారు. మరో గురువులా కనిపించేవారు. ఎన్నో పురాణ కథలు వినిపించేవారు. ఎన్ని పురాణాలు విన్నా పురాణ పురుషుల లక్షణాలు ఒక్కటి కూడా రాలేదు. అంతా నా కర్మేమో. ఫ్రెండ్స్తో కాస్త అల్లరిగా తిరుగుతుంటే ఎలా భయపెట్టారో నాకు బాగా గుర్తుంది. కొట్టారా మావయ్య? ఆ ఛాన్స్ ఎప్పుడు ఇవ్వలేదమ్మా వీడు. బాగా తంతే బాగుండేది. అవతలి వాళ్ళ జుట్టు పట్టుకుంటే ఎంత నొప్పిగా ఉంటుందో తెలిసొచ్చేది. అన్నట్టు ఒకసారి అన్నం పెట్టకుండా మార్చా, గుర్తుందిరా నీకు? ఆ, నాకు గుర్తుంది నాన్న. తిట్టుకున్నావు కదరా? తిట్టుకోలేదు, కానీ కోపం వచ్చింది. మీరు ఆ మాత్రం స్ట్రిక్ట్గా ఉండబట్టే నేను డాక్టర్ని అవ్వగలిగాను. జీవితంలో ఎలా ఎదగాలో మీ వల్లే నేర్చుకున్నాను. ఈ టైం సెన్స్, డ్యూటీ మైండెడ్ అన్నీ మీరు నేర్పినవే నాన్న. ప్రేమ పంచడం, అవతలి వాళ్ళని హర్ట్ చేయకూడదని నేర్పలేదేమో. నిన్న మీరు అడిగిన ప్రేమ పంచడాలు అవేవి నేర్పించలేదా మావయ్య? నీ అభిప్రాయం నాన్న అడగలేదు, తన గురించి చెప్పమన్నారు. నేను నా డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాను అంతే. అది వాళ్ళ మనసుకు సంబంధించిన విషయం అమ్మా. నానా, నీకో విషయం, అది చెప్పరా, ఏంటా విషయం? ఆ, ఏం లేదు. దాచొద్దు అని ముందే చెప్పాను, అది కండిషన్ కూడా. నానా, నేను కొడుకుని కదా. నా మీద కన్నా మీరు నన్ను కాదనుకొని వెళ్ళిన వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఎందుకు చూపిస్తారో నాకు అర్థం కాదు. చెప్తా, టైం ఉంది, అప్పుడు చెప్తా. సరే. జనని, నువ్వు చెప్పమ్మా. మీతో నాకు పరిచయం చాలా తక్కువ. అయినా పరిచయం అయిన తొలి రోజు నుంచి మీరు నన్ను కూతుర్లా చూసుకున్నారు. నేను కూడా తండ్రిలా భావించాను. ఓకే, ఇంకా? మీకు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా మసలాలో బాగా తెలుసు మావయ్య. సపోర్ట్ చేస్తున్నాడని కాకా పడుతుంది, కాకా. నా భవిష్యత్తు కోసం ఆరాటపడ్డావు. నాకు చాలా బాగా నచ్చింది. మీ ప్రేమ, ఆపేక్ష, అభిమానం నేను ఈ జన్మలో మర్చిపోలేను. కోడలిగా వచ్చినా కూడా కూతుర్లా చూసుకున్నారు. ఇంతకన్నా నేను ఇంకేం చెప్పగలను? నచ్చిన విషయాలు చెప్పావు, మరి నచ్చని విషయాలు లేవా? లేవా అంటే చెప్పమ్మా. చెప్పాలని ముందే కండిషన్ పెట్టేగా. దాస్తే ఈ గేమ్కి అర్థం లేనట్టే. చెప్పు. మొదలు పెడుతుంది పురాణం. కన్న కూతుర్లా చూసి ఆ రోజుల్లో నా మీద నిందపడి హింసించబడి నాలో నేను నలిగిపోతున్నప్పుడు. నిందా? నువ్వు మాట్లాడకురా, తన్ని మాట్లాడిని. నువ్వు చెప్పు జన్ని. నా బాధకు నన్ను వదిలేశారు. కల్పించుకోలేదు. కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకోలేదు. తప్పొప్పుల్ని ప్రశ్నించలేదు. ఈయన గారిది తప్పు అని ఎందుకు చెప్పలేకపోయారు మావయ్య? జాలిగా చూసారే గాని జవాబుదారితనం ఎందుకు తీసుకోలేదు? గడప దాటొస్తుంటే ఆపే ప్రయత్నం గాని, తిరిగి తీసుకెళ్లే ప్రయత్నం గాని ఎందుకు చేయలేదు? కూతురుగా చూసిన వాళ్ళు అంత కఠినంగా ఎలా ఉండగలిగారు? ఆ విషయంలోనే నాకు మీ ప్రవర్తన నచ్చలేదు మావయ్య. సారీ.
అమ్మా జనని, సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. అలా అని అప్పుడు నేను తప్పు చేశాను. సారీ అని కూడా నేను చెప్పాను. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొంగి చూసినప్పుడు, అవి స్పర్ధలకు కారణమైనప్పుడు, అది ఎవరో కల్పించుకుని తొలగిస్తే తొలగిపోవు. తొలగిన ఆ క్షణం తాత్కాలికమే కాని శాశ్వతంగా మనుషుల మధ్య నుంచి అపార్థాలు, అపనమ్మకాలు నిష్క్రమించవు. అమ్మా జనని, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు షరతులు పెట్టి మిమ్మల్ని కలిసి ఉండాలని ఎందుకు చెప్పానో తెలుసా? ఎరా, నువ్వేమైనా ఆలోచించావా? లేదు. నువ్వెప్పుడు ఆలోచించాలరా? అదే కదా దీనంతటికీ కారణం. మీ ఇద్దరి మధ్య ఇప్పటికీ ఏవైనా అపార్థాలు ఉంటే తొలగిపోవాలని, మీరిద్దరూ దగ్గరవటం వల్ల మాటలు కలిసి మనసులు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని, ఇలా బలవంతంగానైనా కలిసి ఉండాల్సి వస్తే కారణాలు వెతుక్కుంటారని, మీ మధ్య అపార్థాల వెనుక ఉన్న నిజాలు చర్చకు వస్తాయని, మీ సమస్యని మీరే పరిష్కరించుకుంటే స్వచ్ఛమైన మనస్సుతో మళ్లీ ఒకటవుతారని, కలతలు లేని శాశ్వత పరిష్కారంతో జీవితం అనుభవిస్తారని. ఒరే గుణ, ఇందాకన్నావి కన్న కొడుకు కన్నా కాదని వెళ్ళిన జనని మీద ఎందుకంత ప్రేమ చూపిస్తావని. ఎందుకంటే తన బాధకి, కష్టాలకి, కన్నీళ్లకి కారణం మన కుటుంబం. జరిగిన అన్యాయానికి, కోల్పోయిన సంతోషానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. నష్టపోయింది తనురా పాపం. ఆలోచించాల్సింది మనం. తన మాటల్లో బాధ, తన మనసులో ఆవేదన అర్థం చేసుకుని మసలాల్సింది మనం. భవిష్యత్తు అందించటం మన బాధ్యత. మామయ్య, నేను సానుభూతి కోసమో నష్టపరిహారాల కోసమో ఆశించడం లేదు మామయ్య. అది అది అదిరా ఆత్మాభిమానం అంటే. అమ్మా జనని, గతాన్ని మర్చిపో. భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. ఇప్పటి మీ కలయిక ఇలాగే నిలవాలని ఆశిద్దాం. రండి, భోంచేద్దాం. నాకు ఆకలిస్తోంది. కూర్చోండి. నమ్మకాలు లేని చోట నేనే కాదు ఆ దేవుడొచ్చి చెప్పినా అప్పుడు ఆ కళ్ళకు కట్టిన పొరలు తొలగిపోవు తల్లి. తన బాధకి, కష్టాలకి, కన్నీళ్లకి కారణం మన కుటుంబం.